శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పు భాగ్యస్థానంలో కుజకేతువుల కలయిక. ఇది చాలా వరకు జాతకుడికి స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ప్రయత్నం తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏ భావాన్ని చూస్తే ఆ భావ ఫలితం నెరవేరడం జరుగుతూ ఉంటుంది. మరి 9వ స్థానం అన్నది పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఉన్నత విద్యా ప్రయత్నాల కన్నా మీ యొక్క సంతానాన్ని ఉన్నతులుగా చేయాలనే, అంటే గొప్పవారుగా చేయాలనే మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. దాంతోపాటుగా కుజుడు వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల ఏవైనా అప్పులు లాంటివి ఏవైనా ఉంటే అవి తీర్చివేసే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టాలని మీ ఆలోచన నెరవేరుతుంది. 100% ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తే అది నెమ్మదిగా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం ప్రారంభించండి. అంటే ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా ముందు ప్రయత్నం చేయాలనుకున్నా, ఒకటి కొనాలన్నా చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు. మనం చేయగలమా, సమయానికి ఫుల్ఫిల్ అవుతుందా అన్న భయంతోనే వీళ్ళు చాలా వరకు ఈ స్థిరాస్తి కొనడానికి భయపడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి భయాన్ని తగ్గించుకొని ధైర్యంగా ఈ సమయంలో మీరు కనుక ఇటువంటి ప్రయత్నం, స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తే తొందరగా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇటువంటి అవకాశం రేరుగా వస్తూ ఉంటాయి. అటువంటి రేరుగా వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటేనే జీవితంలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి 2 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ విధంగా ప్రతిదీ ఫెయిల్యూర్ అవడం జరుగుతుంటుంది. సహజంగా ధనుసు రాశి వారు ఎల్లప్పుడూ సేఫ్ సైడ్ కోరుకుంటూ ఉంటారు. జీవితం వల్ల ఎందుకు ఇన్స్టాల్మెంట్లు ఇల్లు కొనుక్కోవడం, ఈ ప్రతి నెల ఈ బర్త్డేని ఎందుకు, చక్కగా అద్దెంట్లో సరిపోతుంది కదా అని ఆ సేఫ్ సైడ్లో ఉండడం వల్ల జీవితాంతం అద్దెంట్లోనే ఉండడం కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ఏదైనా ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు ఒకసారి ప్రయత్నం చేయండి, పోయేదే ఉంది. ఇక గురువు బుధుడు, ఇది చాలా అద్భుతమైన కాంబినేషను. రాశ్యాధిపతి సప్తమాధిపతి కలిసి ఉండడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. అలాగే దూరమైనటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, పార్ట్నర్స్ వ్యవహారం కలిసి వస్తుంది. దానికి సపోర్ట్ చేస్తూ 5వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. అంటే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, ఎవరినైతే మీరు కలుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఆ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మీరు ఎవరినైనా చాలా కాలం కలుసుకోవాలనుకుంటుంటారు, వాళ్ళతో మనసు వైపు మాట్లాడుకుందాం అనుకుంటారు, మీ మనసులో ఉన్న మాట వారికి చెప్పుదాం అనుకుంటూ ఉంటారు. అది ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశాలు చాలా వరకు అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక ప్రేమ వ్యవహారంలో ఇష్టపడిన వారిని మీ మనసులో మాట చెప్పడం వల్ల అది వివాహం వరకు తొందరగానే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అర్హత అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం మీరు 100% చేస్తేనే మీ మనసులో అనుకున్నవి జరుగుతూ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ధనుసు లగ్న జాతకులకి లవ్ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఏమి చెప్తే ఏమవుతుందో, పొరపాటున నో అంటే జీవితాంతం బాధపడవలసి ఉంటుందన్న ఆలోచన ఒకటి జరుగుతుంటుంది. ఎందుకంటే పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి వ్యయాధిపత్యం కూడా రావడం వల్ల ఇటువంటి మీ యొక్క ప్రేమను మీలోనే దాచుకొని అది జీవితాంతం చంపుకోవడం కూడా జరుగుతుంటుంది. ఈ విషయంలో ధైర్యపడి మీకు అర్హత ఉంటే 100% మీ మాట అవతల వారికి చెప్పడం వల్ల అది వివాహం వరకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయడం మంచిది. ఇంకా రవి కూడా మీకు 6వ స్థానంలో ఉన్నాడు, అది సక్సెస్. ప్రభుత్వ వ్యవహారాలు కలిసి వస్తాయి, కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటిని సరైనటువంటి వైద్య సహకారంతో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళనగా గుబులుగా ఉంటుంది. ఏం చేస్తే ఏం జరుగుతుందనే భయం కడుతూ ఉంటారు. అలాగే మరి మదర్ యొక్క హెల్త్ విషయంలో కానీ
మీ యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ ఏదో ఒక కీడు జరుగుతుంది, ఏదో ఒక అపకారం జరుగుతున్నటువంటి భయం మిమ్మల్ని ఎక్కువగా వేధించే అవకాశం ఉంది. అటువంటి భయం ఏం పడక్కర్లేదు. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వారి యొక్క సహకారంతో ఏ సమస్యలైనా మీరు 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజ కేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కంపల్సరీగా ఏర్పడుతుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయొచ్చు. మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది. అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూన్ 7వ తారీఖు నుంచి సుమారుగా 45 రోజుల వరకు ఈ రెమెడీ పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ అప్పులు తీరడానికి, అప్పు దొరకడానికి, భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి, వివాహం తొందరగా అవ్వడానికి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి, ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి. అంటే ఎరుపు రంగుతో తయారు చేయడం అంటే ఏదన్నా ఒక చెక్కతో తయారు చేసిందన్నా అది తెల్ల జిల్లేడు అవ్వచ్చు, లేదంటే వేపతో అవ్వచ్చు. ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్నా పర్లేదు, సింధూరం రంగు అన్నా, ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు, 3 అంగుళాలు ఉండొచ్చు, 5 అంగుళాలు ఉండొచ్చు, 8 అంగుళాలు కూడా ఉండొచ్చు. పుష్టిగా ఉన్నటువంటిది, లోన ఎంటీ లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి. ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పుయ్యవలసి ఉంటుంది. లేదంటే రాగి అంటే కాపర్తో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపర్తో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు. ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపర్తో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ 41 రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో కానీ 18 నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గం గణాధిపతియే నమః ఈ మంత్రంతో ఒక 18 సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, ఈ ఉదయం సమయం అయితే మంచిది. కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుజహోరలో కానీ గురుహోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక 5 అరటిపళ్ళు ప్రతిరోజు 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ 41 రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ 41 రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఎండవాలని పర్లేదు. ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధనతాల్లో ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు. ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకునే పని లేదు. చక్కగా నిష్ఠతో చేయడం వల్ల 100% ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. స్వస్తి.